అనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏపీసీసీ చీఫ్ రఘువీర ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ కుమ్మక్కై రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతోందని విమర్శించారు రఘువీర. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో బీజేపీకు వ్యతిరేకించే అందరితో కూడా కలిసి పనిచేయడానికి, బీజేపీను కట్టడి చేయడానికి 2019లో యూపీఏ ప్రభుత్వం తీసుకుని రావడానికి రాహుల్ గాంధీ గారు నడుం బిగించినారు. అందుకోసమే అనేకమైనటువంటి పార్టీలు ఈరోజు రాహుల్ గాంధీ గారితో కలిసి పయనం చేస్తూ ఉన్నాయి. ఏకకాలంలో బీజేపీ స్నేహితమైనటువంటి పార్టీలు దూరం అవుతూ ఉన్నాయి. 2019లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది. పార్టీలు, సంఘాలు కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు. బీజేపీని అంతమొందించడానికి, మోడీ పరిపాలనకు మంగళం పాడడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం తీసుకొని రావడానికి మొత్తం తయారవుతా ఉన్నారు. ఎన్నికలు రాకుండానే బీజేపీ, జగన్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఎలక్షన్లు రావు. అందుకోసమే కర్ణాటకలో ఎంపీలు రాజీనామా చేస్తే 10 గంటల లోపల, 24 గంటలు కాదు సుమా, 10 గంటల లోపల ఆమోదిస్తారండి. అదే వీళ్ళ రాజీనామా సమర్పించి నెలలైనా కూడా కావడం లేదంటే ఎందుకు? ఇవన్నీ కేవలం మ్యాచ్ ఫిక్సింగ్, డ్రామా. ఇవన్నీ కూడా ఈవెన్ టీడీపీ కూడా మ్యాచ్ ఫిక్సింగే. లేకపోతే వాళ్ళు నిన్నగాక మొన్న టీటీడీ బోర్డులో ఒక మెంబరు మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీజేపీ మంత్రి భార్యకి ఎట్లా ఇస్తారు? వీళ్ళందరూ కూడా కుమ్మకే బయట డ్రామాలు ఆడుతూ ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జగన్ పార్టీ ముగ్గురు మోసగాళ్ళు. ఈ రాష్ట్రానికి ముగ్గురిని సమానమైన దూరంలోనే ఉంచుతుంది కాంగ్రెస్.